తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ తిరుపతి జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు వయోవృద్ధులకు సహాయక పరికరాల మదింపు శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అర్హులైన దివ్యాంగులందరికీ 100% అవసరమైన కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్ తదితర సహాయక పరికరాలను ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వాళ్ళు వచ్చేసి మళ్ళీ చేంజ్ చేస్తారు. చేంజ్ చేసిన తర్వాత 15,000కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు హాస్పిటల్ ఒక బ్లాక్ ఉంది మేడం, దీనికోసం అది లెటర్ పెట్టేస్తే అతను చేంజ్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు పోవాలి, వీళ్ళు పర్సన్ వెళ్ళి వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటే కానీ వాళ్ళకి చేయలేదు. సరే, ఒకసారి ఇంటికి తీసుకురమ్మా, నేను డిఎంహెచ్ఓకి లెటర్ ఇస్తాను. మళ్ళీ ఒకసారి అసెస్ చేసి 15,000 వచ్చేలాగా పెడతాం. ఏం పేరుమా? రోహిత్ అని పేరు. ఎంత నీ వయసు ఎంత? గుర్తులేదా? ఇతను ఎవరు? తాత అవుతారా? పేరు తెలుసా? వెంకటేశ్వర్లు. నీ ఏజ్ తెలీదా? ఎందుకని అడగలేదా తాతని ఇప్పుడు? ఎంత వస్తుందండి పెన్షన్? ఎంత వస్తుంది? 6,000 వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది ఆపరేషన్? కూడా ఏమన్నా పరికరాలు ఉంటే ఇస్తారు గవర్నమెంట్, సరేనా? యాక్చువల్గా ఆ సైకిల్ తీసుకోవాలంటే ఇక్కడ ఎక్కడ మనకు సప్లై లేదు, ఓన్లీ వీళ్ళ ద్వారానే చేస్తాం మనం. అంటే దానికి ఏజ్ ఉంది ప్లస్ డిజేబిలిటీ ఉంది 85 అన్న. మిగిలిన మామూలు సైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ అవి కాస్ట్ బట్టి వాళ్ళకి సంబంధించింది అవుతుంది. ఎక్కువ కొంతమంది సిపి అంటే వాళ్ళ ముందు ఎంఆర్ చిల్డ్రన్స్ ఉంటారు, అంటే దాంట్లో వెయిట్ చేసి ఉంటారు. ఆ ప్రకారం ఉన్న వాళ్ళు వీళ్ళు చూసి అలాంటి కొంచెం కాస్ట్ చేస్తారు కాబట్టి 1-2 రికమెండ్ చేసి ఇస్తాం. హియరింగ్ ఎయిడ్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇస్తారు. 6,000 వస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6,000 పెంచారు. సరే, దీంట్లో సచివాలయం ద్వారా పోయి ఇట్లా రీఅసెస్మెంట్ కానీ చెప్పేసి వేసుకోవచ్చు. ఇలాంటి వాటికి ఓన్లీ రెడ్ రిటర్న్ వాళ్ళ కోసమే ఓన్లీ వీక్లీ వన్స్ సాటర్డే వెళ్ళేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోండి, ఇస్తారు. వెహికల్స్ అవి ఇస్తారు, నడవడానికి బండ్లు అవి ఇస్తారు. తర్వాత జీవో రిలీజ్ అయిన తర్వాత మనం పెట్టిద్దాంలే పెన్షన్ అన్నారు. చేయించుకొని వచ్చాను, నాకు చేయాలి కదా, నేను ఒక కాలు మీద నిలబడతాను. లెఫ్ట్ హ్యాండ్ అసలు పనిచేయదు, బయట ఉంటుంది. ఏ ఊరు నేను వాళ్ళని అడుగుతాను అంటారు. నాకు అర్హత ముందు పెట్టి కదా మేడం. ఇప్పుడు ఏ మేడం చెప్తారు నేనే కదా నీకు సమాధానం చెప్పానా? నేనే కదా సారేమంటే నాకు అన్ని వివరాలు చెప్పి అక్కడ కూర్చోండి మేడమ్స్, ఇది అంటే చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ సదరం ఇది వరకు 2005 తర్వాత నుంచి 10 నుంచి మనకు వస్తా ఉంది మేడం. 2011-14 మధ్యలో ఇది పైలట్గా సదరం అనే దాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసాం, సదరం సర్టిఫికేట్ డిజేబుల్డ్. ఆ తర్వాత ఏమైందంటే 2010-11 నుంచి అంతకుముందు మామూలు మాన్యువల్గా ఇందాక వాళ్ళు అది ఇదే విధంగా క్యాంపులు పెట్టి ఇచ్చేవాళ్ళు. అది ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్తో కూడిన సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ ద్వారా జనరేట్ అయిన వాళ్ళకి అప్పుడున్న డేటాను తీసి అప్పుడు ఏం చేసామంటే ఈ డేటా యూడిఐడితో లింకప్ చేసి జనరేట్ చేసి వాళ్ళకి కార్డ్స్ ఏవైతే ఆధార్ కార్డులు ఇవైతే ఇది ఇప్పుడు లేటెస్ట్ మేడం. ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి ఏమైతే ఆ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత కార్డు డైరెక్ట్గా మనకు వస్తుంది మేడం డిపార్ట్మెంట్కి. కన్సర్న్ మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు మనకి ఇచ్చిన మన పోస్ట్ ద్వారా కన్సర్న్ ఎంపీడీఓ ద్వారా వాళ్ళ ద్వారా కన్సర్న్ వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిషరీకే చేరుతుంది. అవి కొంతమందికి వచ్చాయి, కొంతమందికి ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో డైరెక్ట్గా వాళ్ళే పెట్టుకున్న అందులో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు పెట్టుకున్నాం. ఆ కార్డు తీసుకొని దీంతో పాటు వస్తే ఇన్ ఫ్యూచర్లో సదరం అనేది మ్యాండేటెడ్ లేకుండా ఈ యొక్క ఇది యూడిఐడి కార్డు వస్తే దీంట్లో సరిపోతుంది. ఇస్తారు. ఆ లోన్లు పెట్టుకొని మీరు చిన్న షాప్ పెట్టుకుంటే మీరు కూర్చోవచ్చు. మీ నాన్న ఉంటారు, ఆయన హెల్ప్ చేస్తారు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఆలోపు మీరు కూర్చొని చేసుకోవచ్చు, దాన్ని బట్టి చేస్తారు. మీరు వికలాంగులను మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సింది చేయాలి, సరేనా? చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దాన్ని తీసుకొని మీరు చేసుకోండి. గవర్నమెంట్ మీకు అన్నీ అందిస్తుంది, ఓకేనా? పెట్టి అప్లై చేసుకోండి. ఇప్పుడు సత్యవేడలో కూడా మళ్ళీ ఈ క్యాంప్ జరుగుతుంది, అక్కడ సార్ హెల్ప్ చేస్తాను.
సదరన్ సర్టిఫికేట్ మీ సెక్రటరీ గవర్నమెంట్ స్కూల్లో సామాజిక శిబిర్ అనే ప్రోగ్రామ్ని వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీల్ చైర్స్ కానీ అలాగే వాళ్ళకు కావాల్సిన పరికరాలను అందించడానికి ఇక్కడ వినోద్ గారు అలాగే కమిషనర్ గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వికలాంగులందరికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేసి ఈ యూడిఐడి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. అలాగే మెడికల్ అసెస్మెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మెడికల్ అసెస్మెంట్ని బట్టి వాళ్ళకి సెరిబ్రల్ పాలసీ ఏదైనా ప్రాబ్లం ఉంటే దానివల్ల అలాగే మెంటల్ రిటార్డేషన్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి పర్సంటేజీలు వేసి వాళ్ళకి ఏదైతే వెహికల్ సూట్ అవుతుందో ఆ వెహికల్ ద్వారా వాళ్ళని అందించడానికి కూడా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 100 రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి. అలాగే 3 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చాలామంది అధికారులు వీళ్ళందరికీ కూడా గైడ్ చేయడానికి అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సెంట్రల్ ఫండ్ ద్వారా ఈరోజు మనం ఈ వెహికల్స్ అన్నీ అందజేసేలాగా ఇక్కడ ఒక క్యాంప్ని జరుగుతుంది. ఈరోజు ఎన్ని వరకు అయితే రిజిస్ట్రేషన్స్ అవుతాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్యాంప్ పెట్టి మిగిలిన రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తారని వినోద్ గారు చెప్తున్నారు. దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా మీకు నాయకులకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్స్ చేపిస్తే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే వికలాంగులకి మనకు ఈ కొన్ని బెనిఫిట్స్ అంటే ఈ లోన్స్ ద్వారా కానీ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఎవరైతే కొంత ఎబిలిటీ ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు కూడా లోన్స్ కూడా ఇప్పించగలుగుతుంది మన గవర్నమెంట్. కాబట్టి ఇవి కూడా కొంతవరకు ప్రజల్లో అవగాహన లేదు కాబట్టి ఇవి అవగాహన తెప్పించి మీడియా ద్వారా కానీ అలాగే నాయకులు కూడా కొంత అవగాహన తీసుకొస్తే వాళ్ళల్లో కూడా కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అని ప్రతి చోట చెప్తున్నారు. అది వికలాంగులు కానీ మహిళలు కానీ ఎక్కువగా ముందుకు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి కొంత సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే పెన్షన్ గతంలో ఇస్తున్న 3,000 కాకుండా ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. ఇంకా కూడా కొంతమందికి 6,000లోనే ఉన్నారు. 15,000 ఎబిలిటీ ఉన్నా కూడా ఇంకా కొన్ని చేంజ్ అవ్వలేదు. అవన్నీ కూడా కొత్త రిజిస్ట్రేషన్స్ మళ్ళీ జీవో వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొత్త పెన్షన్స్గా మారుస్తాము. అలాగే ఇప్పుడు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఏవైతే గవర్నమెంట్ మనకు అందిస్తుందో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని అందరికీ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ఇక్కడ అధికారులు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రాపర్గా అందరికీ తెలిసేలాగా చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.